ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అను క్రియేషన్స్. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఈ వీడియోలో నేను మహాశివరాత్రి రోజు పూజ చేసే విధానం, ఉపవాసం ఎలా ఉండాలి, ఒకవేళ ఉపవాసం లేకున్నా మనం ఏం మంత్రం చదివితే మనకు ఆ ఫలితం దక్కుతుంది, శివునికి నైవేద్యం ఏంటి, అభిషేకం ఏ నీరుతో చేయాలి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. లింగోద్భవ కాలం కూడా. ఇంకోటి అందరికీ అన్నీ తెలుసండి, కాకపోతే ఒక్కొక్కసారి కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. కొన్ని మనం ఎలా చేయాలి అని ఆలోచిస్తుంటాం. నేను సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చెప్పాలనుకుంటున్నానండి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శివరాత్రి అంటేనే మన హిందువులకు ఎంతో పెద్ద పండగ అండి. ఇది ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన పండగ కూడా. సో అందుకనే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అంటూ ఉండాలి. ఎర్లీ మార్నింగ్ లేచి ఇంటిని కాస్త గల్లుపు వేసి శుద్ధి చేసుకోవాలి. మీరు బకెట్లో స్నానం చేసేటప్పుడు కూడా కాస్త గల్లుపు వేసి తలార స్నానం చేయండి. తలంటూ కాదు, తలార స్నానం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఆ రోజు మ్యాక్సిమం వీలైనంత వరకు పసుపు వస్త్రం లేదా ఎరుపు వస్త్రం వేసి దేవుడి గదిని కూడా కాస్త పసుపు నీళ్ళతో జీలకరించి శుద్ధి చేసుకొని ఈ విధంగా శివపార్వతుల ఫోటో ఖచ్చితంగా పెట్టి పూజించాలండి. ఇన్ కేస్ మీ ఇంట్లో శివలింగం ఉంటే ఇంకా అడిగేది లేదు. అభిషేకం కూడా మెయిన్ అండి. శివుడు బోలా శంకరుడు కాబట్టి మనం శివునికి ఎంత అభిషేకం చేస్తే అంత ఇష్టము, మనం అనుకున్న కోరిక కూడా నెరవేరుతుంది. శివరాత్రి రోజు మాత్రం ఖచ్చితంగా మీరు శివునికి నీళ్ళతో అభిషేకం చేయండి. ఇంకా లింగోద్భవ సమయం అనేది ఉంటుందండి. 11:30 12:45కి స్టార్ట్ అయిపోతుంది. మ్యాక్సిమం మీరు 12కి స్టార్ట్ చేసినా పర్వాలేదు. లింగోద్భవ సమయంలో మీకు వీలైతే చెరుకు పాలతో, చెరుకు రసం తెలుసు కదా, దాంతో అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇన్ కేస్ వీలు పడకపోతే కొబ్బరి నీళ్ళతో చేయండి. అది కూడా వీలు కాకపోతే మంచి నీళ్ళతో అభిషేకం చేసినా సరిపోతుందండి. మెయిన్ శివుడికి అభిషేకం మాత్రం ఖచ్చితంగా చేయాలి. అగరబత్తులు కూడా 3 ఖచ్చితంగా వెలిగించాలి. ఒత్తులు కూడా మీరు మ్యాక్సిమము మట్టి ప్రమాదంలో శివరాత్రి రోజు ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిది. సో అందులో విడివిడిగా మనకు శివునికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కాబట్టి 3 ఒత్తులు వేసి విడివిడిగా శివునికి కొబ్బరి నూనె లేదా మన నువ్వుల నూనె అయినా పర్వాలేదు, ఆవు నెయ్యి అయినా పర్వాలేదండి. సరే, అది వేసి ఖచ్చితంగా దీపం వెలిగించాలి. నైవేద్యం వచ్చేసి నెయ్యితో సంబంధించి కానీ పాయసం కానీ ఏదైనా చేసి శివుడికి పెట్టాలి. అలా వీలు కానిచ్చు బెల్లం మొక్క అయినా పర్వాలేదండి, శివుడికి పెట్టి మనం పూజించుకోవాలి. 12 o'clock మాత్రం ఖచ్చితంగా మీరు అభిషేకం చెయ్యండి. నీరుతో అయినా పర్వాలేదు, గంగాజలంతో అభిషేకం చేస్తే ఆ శివపార్వతుల అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. లింగోద్భవ సమయంలో శివుడు ఆ లింగ రూపంలో దర్శనమిస్తాడని పురాణ కాలం నుంచి మనం చెప్తూ వస్తున్నారు. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా చేయండి. ఇంకోటి, శివపార్వతులకు మల్లెపూల దండ వేసి పూజ చేస్తే చాలా మంచిది. మర్చిపోకుండా అది చేయండి. వీలైతే మందార పూలు, ఇంకా బిల్వపత్రాలు, మారేడు దళాలు ఖచ్చితంగా వేసుకుంటూ మీరు హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అంటూ శివ పంచాక్షరి మంత్రాన్ని మాత్రం ఖచ్చితంగా చదువుతూ ఉండాలండి. ఇంకా నేను ఈ వీడియోలో ఒక మంత్రం పెడుతున్నాను. ఆ మంత్రం కూడా ఖచ్చితంగా వీలైతే చదవండి. మీకు నెక్స్ట్ వీడియోలో నేను మంగళహారతి కూడా పెడతానండి. సో స్కిప్ చేయకుండా ఆ వీడియోని కూడా చూడండి. ఎందుకు అంటే, ఆ శివపార్వతుల అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ నేను ఈ వీడియో మీకోసం సింపుల్గా చేశానండి. అభిషేకం చేస్తూ ఈ మంత్రాన్ని చదవండి. ఓం మహాదేవాయ విద్మహే రుద్రమూర్తియే ధీమహి తన్నో శివ ప్రచోదయాత్. ఈ మంత్రం ఖచ్చితంగా చదవండి. ఇన్ కేసు రాకపోతే ఓం నమ శివాయ అనండి, లేదా లింగాశ్రకమిదం పుణ్యం యహ పఠేచ్ఛవ సన్నిధో శివలోకమవాప్నుతే శివేన సహమోదతే అని ఈ మంత్రం చదువుతూ అభిషేకం చేయండి. హరహర మహాదేవ శంభో శంకర అన్న సరిపోతుందండి. ఖచ్చితంగా ఏదైనా ఒక మంత్రం చదువుతూ అభిషేకం చేస్తే చాలా మంచిది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఆ శివపార్వతుల అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ నేను ఈ వీడియో పెట్టానండి. ఈ వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.